రాజమండ్రి అర్బన్ బహుజన్ సమాజ్ పార్టీ గురువారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన 207వ భీమా కారుగావ్ విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ పట్నాల విజయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ ఇసుకపట్ల రాంబాబు మరియు రాజమహేంద్రవరం అర్బన్ అధ్యక్షులు మోర్తా మోహన్ కృష్ణ, రాజమండ్రి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కొంకి రమేష్ మరియు రాజమండ్రి రూరల్ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కె సూరిబాబు, రాజమండ్రి రూరల్ వైస్ ప్రెసిడెంట్ బహుజన సమాజ్ పార్టీ ఎన్ కళ్యాణ్, కోటి రాజనగరం బహుజన సమాజ్ పార్టీ నాయకులు మోహన్, చీకురుమల్లి సూరిబాబు మరియు ఆర్పీఐ ట్రేడ్ యూనియన్ నాయకులు లాజర్ మరియు ప్రముఖ బుద్ధిస్టు నాయకులు మరి బాబ్జీ, అడ్వకేట్ సిహెచ్ సుబ్బారావు, మర్రి మౌనిక తదితరులు పాల్గొన్నారు. ముందుగా బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా తరపున భీమకరవ విజయంత శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుసు. ఇక్కడ జిల్లా ప్రజలందరూ కూడా మా హృదయపూర్వకమైన జేబీలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం జనవరి 1 చాలా చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే మహారాష్ట్ర పూణేలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ మహారు సైనికులు మృతికి జ్ఞాపకార్థం అక్కడ స్తూపం కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి 1ని 31st నైట్ జనవరి 1 కూడా లక్షలాది మంది వచ్చి పూణేలో ఈ స్తూపం దగ్గర మహారు అమరవీరులకు నివాళులర్పిస్తూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కరిస్టులు, అదే బుద్ధిస్టులు, అలాగే బహుజన సమాజ్ పార్టీ పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చి నివాళులర్పిస్తారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ పూణేలో 500 మంది మహార్ సైనికులు 28,000 మంది భీష్మ సైనికుల్ని ఓడించి అక్కడ మన మహారులు పోరాటాన్ని విజయగతం ఎగరవేశారు. అది ఆ త్యాగ ఫలితంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ ఈ స్తూపాన్ని కట్టించడం, మన అందరూ వెళ్ళి అక్కడ అలా మనందరూ వెళ్ళి కూడా అక్కడ నివాళులర్పించడం జరుగుతుంది. ఏవైతే మన చరిత్రలు ఏవైతే ఉన్నాయో ఈ చరిత్రలు అన్నీ కూడా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడిన తర్వాత మన పూర్వీకుల చరిత్రలు కానీ మన పూర్వీకులు కానీ గౌరవించుకోవడం, దానికి ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పించడం, వాళ్ళ చరిత్రలు తెలుసుకోవడం కూడా ఇవన్నీ కూడా బహుజన సమాజ్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన కూడా వెలితీసి మన ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అప్పటి వరకు మన చరిత్రలు ఎంతో కొంతమంది మేధావుల దగ్గర మాత్రం ఉండిపోయింది. బహుజన సమాజ్ పార్టీ ఏర్పడిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకి కూడా మన చరిత్రల్ని తెలియజేయడం, ప్రతి ప్రజలకి, ప్రతి అంబేద్కరిస్టులకి, అలాగే ఎవరైతే ఉన్నారో బీసీలకి, మైనార్టీలకు కూడా మన చరిత్ర ఇది, మన చరిత్ర ఇది, మన చరిత్రను మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా అక్కడ పూణేలో ఉన్న స్తూపం దగ్గర మనం నివాళులర్పించడం, అలాగే ఆ పూణేకి వెళ్ళిన వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఈ సంవత్సరం విజేత కార్యక్రమాలు చేసుకోవడం మనకి ఆనమతిగా ప్రతి సంవత్సరం చేసుకోవడం అవుతుంది. కనుక ముందుగా ఎవరైతే ఈ భీష్మ సైనికుల మీద గెలిచి మహార్ సైనికులు కొంతమంది చనిపోయారు, వాళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నామని చెప్పేసి జై భీమ్.